నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. డబ్బు. దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడుకుంటే మీ జీవితంతోనే ఆడుకుంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, జనవరి 21, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 చంద్రోదయం మధ్యాహ్నం 2:12 చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:53 తిథి ఏకాదశి రాత్రి 7:30 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 3:52 వరకు, తదుపరి మృగశిర. కరణము వనిజ ఉదయం 7:24 వరకు, తదుపరి విష్టి. రాత్రి 7:30 వరకు, తదుపరి భవ. యోగము శుక్లము ఉదయం 9:39 వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:37 నుండి 6:01 వరకు. యమగండం మధ్యాహ్నం 12:27 నుండి 1:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:14 నుండి 4:37 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:37 నుండి 6:01 వరకు. వర్జ్యం ఉదయం 9:44 నుండి 11:24 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 12:34 నుండి 2:13 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు. జనవరి 21 ఆదివారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 7:30 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. ఈరోజు ఉన్న ముహూర్తాలు. రోహిణి నక్షత్రయుక్త మేషలగ్నమందు వివాహం చేయుటకు ముహూర్తము ఉన్నది. ఆదివారం ఉదయం 6:53 నుండి ఉదయం 7:24 వరకు. తిరిగి మళ్ళీ రాత్రి కన్యాలగ్నమందు వివాహ ముహూర్తం రాత్రి 7:27 నుండి మరుసటి రోజు సోమవారం ఉదయం 8:22 వరకు ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రయుక్త మేషలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఆదివారం ఉదయం 6:53 నుండి 23వ తారీఖు మంగళవారం తెల్లవారుజామున 4:28 వరకు ఉంటుంది. అలాగే ఆదివారం ఉదయం 6:53 నుండి సోమవారం తెల్లవారుజామున 3:52 వరకు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఈరోజు ఇన్ని రకాల శుభకార్యాలకు అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈరోజు ముహూర్తాలే కాకుండా మృగశిర నక్షత్రం శుక్లపక్ష ద్వాదశి తిథి ఆదివారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం 22వ తారీఖు సోమవారం తెల్లవారుజామున 3:52 మొదలై ఉదయం 7:13 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా చెడ్డ పని లేదా మంచి పని చేసినట్లయితే మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం.
సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. మీరు ఏదైనా శుభకరమైన పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు వృషభ రాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత. పుత్రాద ఏకాదశి. పూర్వం భద్రావతి నగరంలో సూకేతుమాన్ అని రాజు ఉండేవాడట. అతని భార్య పేరు శైవ్య. తన రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎన్నో పనులు చేసేవాడు. కానీ రాజుకి సంతానం కలగలేదు. సంతానం కోసం రాజు తిరగని పుణ్యక్షేత్రం లేదు. కానీ అతని కోరిక మాత్రం నెరవేరలేదు. ఒకరోజు రాజు తన రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పుకొని పరిహారం అడిగాడు. అప్పుడు ఆ మహర్షి పుత్రాద ఏకాదశి గురించి చెప్పి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిదని సూచించారు. మహర్షి చెప్పినట్టుగానే రాజు తన భార్యతో కలిసి పుత్రాద ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి రాజు భార్య గర్భం దాల్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి విష్ణుమూర్తిని పూజిస్తూ పుత్రాద ఏకాదశిని జరుపుకుంటున్నారని పురాణాల ప్రతీతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. చిన్ననాటి స్నేహితుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుకుంటారు. వృషభ రాశి. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. మిథున రాశి. వ్యాపారులు పెట్టుబడులకు తొందరపడకుండా నిదానం పాటించాలి. కర్కాటక రాశి. ఉద్యోగులకు విశేషాలు దక్కుతాయి. సింహరాశి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురైనా నెమ్మదిగా ఉపశమనం పొందుతారు. కన్య రాశి. రావలసిన బాకీలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఊరట లభిస్తుంది. తులారాశి. వ్యాపారాలు లాభ నష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. వృశ్చిక రాశి. కుటుంబ పెద్దలు సలహాలు స్వీకరిస్తారు. ధనుస్సు రాశి. కొందరి వైఖరితో జీవిత సత్యాన్ని గ్రహిస్తారు. మకర రాశి. క్రీడాకారుల మీడియా రంగం వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. కుంభరాశి. పారిశ్రామిక వ్యక్తులు లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. మీనరాశి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.